నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణాఫ్రికా నుంచి తమ రాయబారిని వెనక్కి రప్పించిన ఇజ్రాయెల్ తమ ఎంబసీ మూసివేత నిర్ణయానికి ప్రతిగా తీసుకున్న నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ 28,057 మంది దరఖాస్తులను ఆమోదించిన ఈసీ. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, సర్వదర్శనానికి పడుతున్న సమయం 13 గంటలు. త్వరలో 68,000 టిడ్కో ఇళ్లు స్పష్టం చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్. పశ్చిమ బెంగాల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేసిన సీఎం మమతా బెనర్జీ. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ విచారణ, కొత్త విధి విధానాలతో ఆరంభం కానున్న చర్చ. 8,000 దేవాలయాలకు నెలకు 5,000 రూపాయలు కీలక ప్రకటన చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ. దుర్గా గుడి హుండీ లెక్కింపు, గణనీయంగా పెరిగిన అమ్మవారి ఆదాయం. కాంగ్రెస్ లోకి నటి దివ్యవాణి, మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో చేరిక. ఇజ్రాయెల్ గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయం, కీలక ప్రకటన చేసిన ఎలాన్ మస్క్. ఇక వివరాలకు వెళ్దాం. దక్షిణాఫ్రికా నుంచి తమ రాయబారిని ఇజ్రాయెల్ కి వెనక్కి రప్పించింది. తమ దేశంలోని ఇజ్రాయెల్ ఎంబసీని మూసివేయాలని దక్షిణాఫ్రికా పార్లమెంట్ లో తీర్మానం చేసినందుకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ మేరకు రాయబారి ఎలియో బెలో సెర్కోస్ కి జెరూసలం వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, జర్నలిస్టులు సహా 13 వర్గాల ఓటర్లు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నెల 27 వరకు హోమ్ ఓటింగ్ కు అవకాశం ఉంది. కాగా ఇప్పటి వరకు 44,097 మంది ఈ ఓటింగ్ కు దరఖాస్తు చేసుకోక 28,057 మంది దరఖాస్తులను ఈసీ ఆమోదించింది. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 13 గంటల సమయం పడుతుంది. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారిని నిన్న 69,981 మంది భక్తులు దర్శించుకోక 20,492 మంది తలనీలాలు సమర్పించారు. 3.55 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 68,000 టిడ్కో ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 1.5 లక్షల ఇండ్లను డిసెంబర్ చివరి నాటికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 68,000 ఇండ్లను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారులకు ఇల్లు అప్పగించే చోట అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 81,000 ఇండ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా జరిగిన బిజినెస్ సమ్మిట్ లో కీలక ప్రకటన చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పశ్చిమ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. గంగూలీ ప్రముఖ వ్యక్తి కావడంతో యువతరాన్ని మంచి పద్ధతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేయగలరని మమతా బెనర్జీ తెలిపారు. కొత్త విధి విధానాలతో కృష్ణ ట్రైబ్యునల్ విచారణ చేపట్టనుంది. కృష్ణ జలాల పంపిణీలపై ఈ రోజు రేపు విచారణ జరపనుంది. అక్టోబర్ 6న కేంద్రం జారీ చేసిన విధి విధానాలకు అనుగుణంగా చర్చించనుంది. కృష్ణ జలాల పట్ల కేంద్రం జారీ చేసిన గెజిటెప్ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై కోర్టు స్టే ఇవ్వకపోవడంతో ట్రిబ్యునల్ విచారణ కొనసాగిస్తుంది. ఏపీ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ నెల 29న విచారణ జరగనుంది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 8,000 దేవాలయకు ధూప దీప నైవేద్య పథకం కింద త్వరలోనే ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఏపీఎస్సీ ద్వారా 59 మంది గ్రేడ్ 3 ఈ వేళ నియామకం చేపట్టగా అందులో 54 మందికి అలాట్మెంట్ కూడా ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 539 కోట్ల CGF నిధులతో దేవాలయ పునరుద్ధరణ, కొత్త దేవాలయాలు నిర్మిస్తున్నామన్నారు. ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు దివ్యవాణి చౌదరి అస్తం గూటికి చేరారు. ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో దివ్యవాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా దివ్యవాణి టీడీపీలో చాలా కాలం పాటు తన సేవలు అందించారు. కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తటస్థంగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఉండిలను అధికారులు లెక్కించారు. 20 రోజుల్లో 3,34,32,887 ఆదాయం లభించినట్లు ఈవో రామారావు తెలిపారు. నగదుతో పాటు 935 గ్రాముల బంగారం, 7.328 కిలోల వెండి వస్తువులను భక్తులు సమర్పించారని చెప్పారు. ఆన్లైన్ లో ఈ ఉండి ద్వారా 88,817 సమర్పించినట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక విషయాన్ని ప్రకటించారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్ గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకి విరాళంగా ఇవ్వమన్నట్లు వెల్లడించారు. మాస్క్ నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దక్షిణాఫ్రికా నుంచి తమ రాయబారిని వెనక్కి రప్పించిన ఇజ్రాయెల్ తమ ఎంబసీ మూసివేత నిర్ణయానికి ప్రతీకగా తీసుకున్న నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ. 28,057 మంది దరఖాస్తులను ఆమోదించిన ఈసీ. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి పడుతున్న సమయం 13 గంటలు. త్వరలో 68,000 టిడ్కో ఇళ్లు స్పష్టం చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్. పశ్చిమ బెంగాల్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేసిన సీఎం మమతా బెనర్జీ. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ విచారణ. కొత్త విధి విధానాలతో ఆరంభం కానున్న చర్చ. 8,000 దేవాలయాలకు నెలకు 5,000 రూపాయలు కీలక ప్రకటన చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ. దుర్గాగుడి హుండీ లెక్కింపు. గణనీయంగా పెరిగిన అమ్మవారి ఆదాయం. కాంగ్రెస్ లోకి నటి దివ్యవాణి. మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో చేరిక. ఇజ్రాయెల్ గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయం కీలక ప్రకటన చేసిన ఎలాన్ మస్క్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.